ప్రాణం పోయినా పొరపాటున కూడా తులా రాశివారి ఏప్రిల్ నెలలో 10, 11, 12 తేదీల్లో ఈ ఒక వస్తువుని పొరపాటున కూడా ఎవ్వరికి ఇవ్వకండి. నాశనం తప్పదు. తప్పక చూడాల్సిన వీడియో. తులా రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. తులా రాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారు పొరపాటున కూడా ఏప్రిల్ నెలలో మొదటి 3 చెప్పినటువంటి తేదీల్లో ఒక వస్తువుని మీ ఇంటి నుండి అయితే బయటకు ఇవ్వకూడదు. ఈ వస్తువుని కనుక పొరపాటున మీరు తెలిసి తెలియక బయటకు ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి సంపదను అంతా కూడా మీ చేతులారా మీరే బయటకు ఇచ్చేసినట్టు అవుతుంది. పూర్వం నుండి మన పెద్దలు చెప్తూ ఉంటారు, కొన్ని వస్తువులు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మన ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల ఎంత లాభం ఉంటుందో, అలానే కొన్ని వస్తువులు కొన్ని రోజుల్లో బయటకు ఇచ్చినట్లయితే అంతే నష్టాన్ని కూడా చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా ఎంతో ఖచ్చితమైన వాస్తవం. అసలు ఆ వస్తువు ఏంటి, దాన్ని ఇవ్వడం వల్ల తులారాశి వారు ఎదుర్కొనే కష్టాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే తులారాశివారు చాలా తెలివిగా వ్యవహరిస్తారని చెప్పుకోవచ్చు. వీరికి ఉన్నటువంటి ధైర్యం మరి ఎవ్వరిలో ఉండదని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు అస్సలు భయపడరు. ఆ కష్టాన్ని ఏ విధంగా పరిష్కారం వెతకాలి అనే దాని గురించి 4 మార్గాలు వెతుకుతారు. అలానే ఈ రాశివారు ఎప్పుడు కూడా తన మీద తాను నమ్మకాన్ని పెట్టుకుంటారు. ఎప్పుడు కూడా సంకల్ప బలాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశివారు ఎక్కువగా ఆర్థిక పరంగా స్థిరత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. డబ్బు సంపాదిస్తారు, దానికి తగ్గట్టు పొదుపు చేస్తారు తప్ప పెద్దగా ఖర్చు పెట్టడానికి అయితే ఒప్పుకోరు. తన తర్వాత తరాల వారికి తమ తరపున ఏదైనా ఆస్తులు అందించాలనే కోరిక ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది. అలానే తులారాశి వారు చేసేటువంటి పని విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటారు. తనకి ఇష్టం లేనటువంటి పని అస్సలు చేయడానికి ఒప్పుకోరు. ఒక పని తాను ఇష్టపడినట్లయితే దాని మీద ప్రాణం పెట్టేస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి వీరికి అలంకరణ, సౌందర్యం, కళలు, సంగీతం, నృత్యం, డాన్సింగ్ మొదలైన వాటిపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలానే ఈ రాశి వారికి వాక్చాతుర్యం కారణంగా చుట్టూ ఎక్కువ మంది వ్యక్తులు ఉంటారు. కానీ ఈ రాశివారు బాగా ముక్కుసూటిగా మాట్లాడేస్తూ ఉంటారు. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడటం ఈ రాశివారికి అస్సలు నచ్చదు. దీనివల్ల శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారికి రంగాల వారీగా ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన విద్యార్థులకు విద్య విషయంలో విశేషమైన మార్పులు అయితే ఉన్నాయి. విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు అనేది ఉంటుంది. వారు విద్య పరంగా వేసుకున్నటువంటి ప్రణాళికల్లో జరుగుతున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. అలానే విద్యార్థుల్లో కష్టపడే తత్వం ఉంటుందని చెప్పుకోవచ్చు. చిన్ననాటి నుండి కూడా విద్యతో పాటు ఏదో ఒక ప్రత్యేకమైన కళల్లో కూడా ప్రావీణ్యం సంపాదించుకోవడానికి వీరు ప్రయత్నిస్తారు. విద్యార్థులు రాసేటువంటి పరీక్షల్లో మీరు కనుక కష్టపడినట్లయితే ఖచ్చితంగా అనుకున్న ఫలితాలు అయితే సాధిస్తారు. ఆరోగ్య విషయంలో తులారాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. ఆరోగ్యపరంగా విశేషమైన మార్పులు అయితే చూస్తారు. మీరు ఉన్నతమైన జీవన అలవాటు చేసుకోవడంతో పాటుగా సమయానికి నిద్రాహారాలకు ప్రాధాన్యత ఇస్తారు. దీర్ఘకాలిక వ్యాధులకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనుకూలించడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇతర వ్యాపార రంగాల్లో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లు కూడా మిశ్రమంగానే ఉండబోతున్నాయి. అయితే వ్యాపార పరంగా పార్ట్నర్షిప్లు చేసుకోవడానికి చేసే ప్రయత్నాల విషయంలో మాత్రం మీరు అనుకున్న విధంగా ఫలితాలు పొందుతారు. అవతల వ్యక్తులు కూడా మీ యొక్క కష్టాన్ని అలానే మీకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు చూసి మీతో కలుపుకోవడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు. అలానే ఈ రాశివారు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు. ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఎవరైతే నిరుద్యోగస్తులు ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి కొంచెం కష్టతరంగానే ఉంటుంది. కానీ వారు కొన్ని విషయాల్లో అయితే మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
అంటే మీరు కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ఉద్యోగాలను వదిలేస్తూ ఉంటారు. ఇటువంటి తప్పునైతే మాత్రం అస్సలు చేయకండి. వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన స్థానాన్ని పొందుతారు. అలానే ఉద్యోగ విషయంలో పై స్థాయి అధికారులతో కానీ తోటి ఉద్యోగస్తులతో మాట్లాడుకునేటప్పుడు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడిన వాటిని మనసులో పెట్టుకోకుండా ముందుకు వెళ్ళిపోండి. అనవసరమైన విషయాల్లోకి మాత్రం అస్సలు వెళ్ళకండి. ఈ సమయంలో ఇతరులకి సహాయం చేద్దామని వెళ్ళినప్పటికీ కూడా మీకు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబ విషయంలో మీరు కోరుకున్న విధంగా మార్పులు అయితే చూస్తారు. అలానే కుటుంబ సభ్యుల నుండి గౌరవ మర్యాదలు పొందుతారు. జీవిత భాగస్వామి విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. జీవిత భాగస్వామి మీకు కేవలం కుటుంబ పరంగానే కాకుండా వ్యక్తిగతంగాను వ్యాపార వ్యవహారాల్లోనే ఎప్పుడూ కూడా సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే సంతాన పరంగా జీవిత భాగస్వామి పూర్తి బాధ్యత తీసుకోవడం వల్ల మీకు కొంచెం ఉపశమనం అనేది ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వింటారు. వివాహం ఆలస్యం అవుతున్న వారు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం మంచిది. రాజకీయ పరంగా వీరికి ఉన్నటువంటి వాక్చాతుర్యం అలానే నాయకత్వ లక్షణాలతో ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. రాజకీయస్తులకి ఈ సమయంలో కొన్ని సవాళ్లు ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. వాటిని తెలివిగానే ఎదుర్కొంటూ ముందుకు సాగుతారు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంతమంది స్నేహితులు కానీ బంధువులు కానీ ఈ సమయంలో మీ దగ్గరకు వస్తారు. ఒకప్పుడు మిమ్మల్ని పట్టించుకునే వారు కూడా మీ పేరు ప్రఖ్యాతులు మీ యొక్క డబ్బును చూసి మరలా మీతో మాటలు కలపడానికి అయితే ప్రయత్నిస్తారు. ఇలాంటి వ్యక్తులతో మాట్లాడండి కానీ వారిని మరీ ఎక్కువగా నమ్మకండి. వారు మీ దగ్గర కేవలం డబ్బు ఉన్నంత వరకు లేదా అవసరం ఉన్నంత వరకు మాత్రమే ఉంటారు. వారిని కనుక నమ్మి మీ రహస్యాలు చెప్పినట్లయితే మీరే మోసపోయే పరిస్థితి ఉంటుంది. తులా రాశి వారు ఖచ్చితంగా ఈ సమయంలో బంగారాన్ని ఎవ్వరికి కూడా ఇవ్వద్దు. అంటే స్త్రీలు ఒకరికొకరు బంగారం మార్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా చేయకండి. ఎందుకంటే ఇలా ఇచ్చినట్లయితే అవి తిరిగి రాకపోవడం లేదా వచ్చినా చెడిపోయి రావడం జరిగే అవకాశం కనిపిస్తుంది. దానితో పాటుగా ఎవరికి కూడా ఎర్రటి పుష్పాలు అయితే ఇవ్వకండి. అంటే ఎవరైనా వచ్చి మీ ఇంట్లో కోసుకుంటామని అడిగితే తీసుకుని వెళ్ళమని తప్ప మీ చేతుల మీదుగా ఇవ్వకండి. ముఖ్యంగా శుక్రవారం మంగళవారం రోజుల్లో అస్సలు ఈ విధంగా చేయకూడదు. మన చేతుల మీదుగా ఇచ్చినట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవిని మనమే ఇచ్చేసినట్టు అవుతుంది. అయితే చాలామంది ఇటువంటివి ఏమీ నమ్మకుండా కొట్టి పడేస్తూ ఉంటారు. కానీ వీటికి ఖచ్చితంగా శక్తి అనేది ఉంటుంది. మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కున్నట్లయితే మరలా సంవత్సరానికి కూడా మనం కొనుగోలు చేస్తామని, ఇంట్లో లక్ష్మీదేవి వస్తుందని చెబుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వాటిని మనం పాటించినట్లయితే మన జీవితంలో మనం తెలిసి తెలియక చేసేటువంటి తప్పును ముందుగానే తెలుసుకుని ఆపవచ్చు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.